చెప్పు. ఆ రాక్షసికి నేనెందుకు చెప్తాను బావా? అది చస్తే దీపావళి పండుగ చేసుకునే మొదటి వ్యక్తిని నేనే బావా. కానీ నువ్వు చంపుతానంటేనే నాకు టెన్షన్గా ఉంది బావా. నువ్వు దాన్ని చంపితే అది హాయిగా పైకి పోతుంది, కానీ నువ్వు జైలుకు వెళ్తావు బావా. అప్పుడు మా అందరి పరిస్థితి ఏంటి? నోర్మై నోర్మై నోర్మై. మా అని మాలో నువ్వు కలవకు. అయినా జైలుకు వెళ్ళాక ఎలా తిరిగి రావాలో, మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. జైలుకు నేను వెళ్ళాక నీ దారి నువ్వు చూసుకో. అంటే ఆ అపూర్వని చంపేశావా బావా? అవును, చంపాను చంపాను చంపాను. ఇంట్లో దొరికిన మరుక్షణమే చంపేద్దాం అనుకున్నాను, కానీ ఆ చెర్రిగాడు ఆపేశాడు. అంతలో తను పరిగెత్తుకు వెళ్ళింది. నేను వదులుతానా? తన వెంట పడ్డాను, కానీ అది తిన్నగా కరెక్ట్గా ఎస్పీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లోనే నేను తనని చంపేయాలనుకున్నాను. చూస్తా ఎస్పీ గాడు అపూర్వని ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తాడో నేను చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నిజం, అపూర్వ చావు నా చేతుల్లో మాత్రమే ఉంది. తనంతు చూస్తా. నిజంగానే ఆ ఎస్పీ అపూర్వ తొత్తుగా మారిపోయాడా? తేల్చుకోవాలి.